అబ్బో! చూస్తుంటేనే నోట్లో నీళ్లూరుతున్నాయి. ఏదైనా రెసిపీ వీడియో చూస్తున్నప్పుడు తినాలి అనిపించిందంటే ఇంక అది చేసే వరకు నా మనసు ఊరుకోదు. ఇంక అలానే ఈ మకండి హల్వా కూడా ఈరోజు ట్రై చేశాను. ప్రాసెస్ అయితే చాలా సింపుల్ అండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇంతకీ నా మెడలో గోల్డ్ చైన్ బావుందా? పసుపు తాడు బాగుందా? ఎందుకంటే నిన్నొకరు కామెంట్ పెట్టారు గోల్డ్ చైన్ ఏమైంది? పసుపు తాడు వేసుకుంటున్నారని. బావాళ్ళేమో పద్దాక మెడలో గోల్డ్ చైన్ ఎందుకు వేసుకుంటావు? ఎక్కడికైనా బయటకి వెళ్ళేటప్పుడు వేసుకోవచ్చు కదా! అని అంటారండి. ఇంక నాకు కూడా అదే మంచిదనిపించింది. పైగా నాకు గోల్డ్ చైన్ కంటే కూడా మెడలో పసుపు తాడు ఉంటేనే అందంగా ఉండిద్ది. ఇప్పుడు నా మెడలో ఉండే పసుపు తాడు కూడా కొన్నదేమీ కాదండి. అమ్మ వాళ్ళ ఊర్లోనే ఒక తాతయ్య పసుపు తాడుపు కండలతో పేమించి ఇచ్చిండనమాట. అది ఎప్పుడైనా మురికైనా సరే మళ్ళీ మనం వాష్ చేసి పసుపు రాసామంటే మళ్ళీ మనకి కొత్తదిలా ఉండిద్ది. అంటే అప్పుడే పెళ్ళైతే మెడలో పసుపు తాడు వేసుకొని ఎలా ఉంటారో అలానే ఎప్పుడూ ఉంటామనమాట. మొన్న నాకు ఒక కామెంట్ కూడా వచ్చింది మెడలో పసుపు తాడు వేసుకొని కొత్త పెళ్లి కూతురులా ఉన్నారని. సేమ్ అలానే ఉంటాము. గోల్డ్ చైన్‌ల కంటే కూడా పసుపు తాడే మెడలో మన అందాన్ని రెట్టింపు చేస్తుందండి. ఇంతకీ హల్వా ఎలా ఉందో చెప్పలేదు కదా! కొంచెం చేదొచ్చింది. ఎందువల్లనో తెలీదు. కానీ పర్వాలేదు బాగానే ఉంది. వీడియో లైక్ చేసి మన ఛానల్‌ని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండబ్బా! ప్లీజ్.